నమస్తే వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతిపక్ష నేతలు రెచ్చగొడుతున్నారని ఆరోపించిన ముఖ్యమంత్రి. కేంద్ర మంత్రి కుమారస్వామితో మాట్లాడి ప్లాంట్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్న చంద్రబాబు. తిరుమల మహాప్రసాదంపై ఏపీ ముఖ్యమంత్రి ఉన్మాద వ్యాఖ్యలు చేశారన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి. చంద్రబాబు తాను చేసిన ఆరోపణకు సాక్ష్యాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేసిన సుబ్బారెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పొగడ్తలతో ముంచెత్తిన ఉప ముఖ్యమంత్రి. చంద్రబాబుకున్న అనుభవంతో భవిష్యత్తులో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్. విజయవాడలో ఫైబర్ నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్ యొక్క రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం. 2024-2029 కాల పరిమితి కార్యవర్గం ఎంపికలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన బండారు కృష్ణమూర్తి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రెచ్చగొడుతున్నారని ప్రతిపక్ష నాయకులపై ఆయన మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. గతంలో కూడా ఇలాంటి సందర్భం వస్తే మేమే అడ్డుకున్నామని గుర్తు చేశారు. తాను కేంద్ర మంత్రి కుమారస్వామితో మాట్లాడనని కొంత డబ్బు ఇచ్చి ప్లాంట్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారని చంద్రబాబు వెల్లడించారు. ఇంకొక పక్కన ఇదొక ప్రాబ్లం అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది కూడా కావాలని రెచ్చగొట్టే పరిస్థితికి వస్తున్నారు. ఓకే, దాని గురించి నేను పెద్దగా మాట్లాడడం లేదు. రెచ్చగొడితే రెచ్చిపోయేవాళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ. విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఒక స్ట్రాంగ్ ఇది. ఆ ప్రాజెక్టు కూడా ఆ స్టేజ్కి రావడానికి వీళ్ళు కారణం. ఎప్పుడు కూడా ప్రాజెక్టు మీద శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. ఇంత మునుపు కూడా నేనే కాపాడాను ఆ ప్రాజెక్ట్ని. వాజ్పేయి గారి పీరియడ్లో రీస్ట్రక్చరింగ్ చేసి అప్పుడు కూడా అడిషనల్ ఫండ్స్ అన్ని పంప్ చేశాం. అప్పుడు స్ట్రీమ్ లైన్ చేశాం. ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను. మళ్ళీ మొన్నే మాకు ఒక మీటింగ్ జరిగింది. కుమారస్వామి గారు, ఫైనాన్స్ మినిస్టర్, నేను డిస్కస్ చేశాం. ఈరోజు మళ్ళీ ఒకసారి మాట్లాడాను. ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు. ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటాం. ఎంప్లాయీస్ కూడా ఒకటే చెప్తున్నా, అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా ఒకటే చెప్తున్నా, మనం ప్రాపర్ మేనేజ్మెంట్ పెట్టుకోకుండా ప్రాజెక్ట్ని రివైవ్ చేయకుండా కష్టపడేదైనా ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్, లాజిస్టిక్ ప్రాబ్లమ్స్, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకొని శాశ్వతంగా దాని లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ఉంది. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్నీ బాగుండి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆ పరిస్థితి రావడానికి కారణం అక్కడే మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి, అక్కడే స్టాఫ్ ఆలోచించుకోవాలి, అందరం ఆలోచించుకోవాలి. నేను కూడా దాని మీద శ్రద్ధ పెడతా. విషయం కూడా అక్కడే పెద్దలు ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాం. టోటల్గా స్ట్రీమ్ లైన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ చేయకుండా మనం కాపాడుకోవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తాం. వాళ్ళ పని ఏంటి? ఇదే పని కదా. ఎక్కడ చూసినా శవాల్ని మంటేసి చలిగాల్చుకుంటారు. అది వాళ్ళ నేచర్. అది ఆ పార్టీ నేచరే. అది 5 ఏళ్ళు ఎప్పుడన్నా మాట్లాడారా? ప్రైవేటైజ్ చేయడానికి పోతే కూడా ఒకసారైనా మాట్లాడారా? నేను ఆ రోజు పిలిచాను కదా, రావయ్య ఢిల్లీ పోదాం, నీకు తోడుగా నేనుంటా, పోదామంటే స్పందించారా? అలాంటి వాళ్ళు మాట్లాడడం ఏంటి? బుద్ధి జ్ఞానం ఉండాలి కదా వీళ్ళకు. అంటే ఏమి చెప్పినా నమ్మేస్తారు ప్రజలు అనుకుంటున్నారు వీళ్ళు. ఆ రోజులు అయిపోయినాయి. వ్యక్తిత్వం, విశ్వసనీయత లేని వ్యక్తులు ఏం చెప్పినా నమ్మరు. మొన్నటి వరకు మీరు మభ్యపెట్టారు. మభ్యపెట్టిన దానివల్ల ప్రజల్లో ఏదో చెప్తున్నారు అనుకున్నారు. ఒక్కసారి అన్నారు, ఒకసారి చూశారు, ఏం జరిగింది కూడా అర్థం చేసుకున్నారు. మళ్ళీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి.
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూల తయారీకి జంతువుల కొవ్వును వైసీపీ హయాంలో వాడరన్న చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసులో పార్టీ అధినేత జగన్తో వైవి సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నీచమైన ఆరోపణ చేశారని, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. చంద్రబాబు తాను చేసిన ఆరోపణకు సాక్ష్యాలు ఉంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయనంత నీచాతి నీచంగా మాట్లాడారు. అది సాక్షాత్తు ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలకి భంగం కలిగే విధంగా మాట్లాడాడు. అది తెలిసిన వెంటనే నేను గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా 4 సంవత్సరాలు ఉన్న ఆ బాధ్యతలో ఉన్నప్పుడు మేము చేసిన కార్యక్రమాల వల్ల భక్తుల మనోభావాలు కాపాడుకుంటూ వచ్చాం కాబట్టి దానికి ఇమీడియట్గా నేను రియాక్ట్ అయ్యి ఒకటే చెప్పడం జరిగింది. నేనెట్లా హిందువైండు వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తూ పూజిస్తాను. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా చెప్తాడు కాబట్టి ఆ విధంగా ఇంత గొప్ప ఇంత పెద్ద నెపం వెంకటేశ్వర స్వామి పవిత్రను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో భక్తులకి ఇచ్చే లడ్డుల్లో ఆ మాట అంటానికే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. జంతువుల కొవ్వు వాడుతున్నామని మాట్లాడటం చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను, ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఉంటూ ఉండదు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు కాబట్టి రండి ప్రమాణ స్వీకారం నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను. నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తాను. మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు నీచమైన కార్యక్రమాలు జరగలేదు. మీరు ఏదైతే నింద మోపారో మీరు దాన్ని కట్టుబడిన పని అయితే రండి, మీరు కూడా ప్రమాణం చేసి చెప్పండి. లేదా మీరు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన దానికి మేము చట్టపరంగా న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ కార్యక్రమం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు ఉన్న అనుభవం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడుతుందని, తాను చేసిన అంచనా నిజమైందని, 3 నెలల్లోనే తనకు అవగతమైందని జనసేనాని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయన నాయకత్వంలో తాను పనిచేయడం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. 100 రోజుల్లోనే అనేక హామీలు నెరవేర్చామన్న పవన్ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట మేరకు వరుసగా హామీలు అమలు చేసుకుంటూ పోతున్నామని తెలిపారు. వరదల సమయంలో అందుకు చంద్రబాబు ప్రధాన కారణమని ఆయన తెలిపారు. ప్రధానంగా వరదల సమయంలో ఆయన చూపించిన తెగువ సాహసాన్ని అందరూ అభినందించి తీరాల్సిందేనని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇచ్చిన మాట మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి రైతులకు భరోసా కల్పించారన్నారు. ఆయన ఓపికతో ఈ వయసులోనూ నిరంతరం ప్రజల కోసం పడుతున్న శ్రమ తనను ఆకట్టుకుంటుందని పవన్ తెలిపారు. ఇన్ని సంవత్సరాలైనా ఆయన ఓపిక నన్ను ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఆయన మనసు మైండ్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఇందాక మన క్యాబినెట్ మీటింగ్లో కూర్చున్నప్పుడు అసలు ఈయనకి ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అర్థం కాదు. విపరీతమైన ఓపిక, కాన్స్టెంట్గా బ్రెయిన్ తిరుగుతూనే ఉంటుంది, సొల్యూషన్స్ ఇస్తూనే ఉంటుంది. అనుభవజ్ఞులైన అధికారులకు కూడా ఆయన దిశానిర్దేశం చేయగలరు. ఈ పాయింట్లో తప్పుంది, మీరు ఇలా చేయండి, ఇలా ఆలోచించండి. అలాంటి దాంతోపాటు శారీరకంగా ఆయన పడే కష్టం ఓ 25 ఏళ్ల యువకుడు కూడా కష్టపడ్డాడు. మనసు మేధస్సుతోటి నలుగుతూ శరీరాన్ని కూడా అంత కష్టపెట్టడం అంటే నాకు అది నిజంగా మన వరదలు వచ్చినప్పుడు అసలు ఆయన పడ్డ కష్టం కొంతమంది అనుకోవచ్చు ఆయన దిగాల్సింది ఏముంది అని. ఆయన నడిచి చూపిస్తున్నారు.
బాధ్యత గల వ్యక్తి ఎలా ఉంటారో ఆయన చేసి నడిచి చూపించారు ఆయన. అంటే ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే కూడా అధికార యంత్రాంగంలో మందకొడితనం వచ్చేసింది. అంటే పనులు చేయకపోతే, ప్రాక్టీస్ చేయకపోతే ఏమైపోతుంది, మందకొడితనం వచ్చేసింది. ఒకసారి అంకుశం పెట్టి గుచ్చాలి. అలా ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని గుచ్చడానికి ఆయన దిగారు. ఆయన అసలు ఆయనకు అవసరం లేదు. ఈ ప్రపంచంలో కూడా మీరు చెప్పండి, 9/11 ఇన్సిడెంట్ జరిగితే జార్జ్ బుష్ వచ్చి కూర్చోలేదు అక్కడ న్యూయార్క్లో. రుడి గులియాని ఆయన న్యూయార్క్ సిటీ మేయర్ కూర్చున్నాడు అక్కడ. ఆయన అందరూ విమర్శిస్తుంటే నాకు ఒకటే ఆలోచన వచ్చింది. అన్ని స్థానిక సంస్థల్లో వైసీపీ నాయకులే కదా మీరందరూ, మేయర్ కానీ సభ్యులు కానీ అన్ని పాలనా వ్యవస్థలు అన్నింటిలో కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ వైసీపీ. 70% పంచాయతీల్లో వాళ్ళే, అన్ని స్థానిక నగర పంచాయతీల్లో మనకి అన్ని నగరపాలికలు అన్ని సంస్థలు కూడా వాళ్ళే. అసలు విజయవాడలో ఉన్న మేయర్ ఏమైపోయి ఫస్ట్ సిటిజన్ అంటాం, మొదటి ప్రథమ పౌరుడు అంటాం కదా విజయవాడకి. వాళ్ళకి బాధ్యత లేదా? వైసీపీకి బాధ్యత లేదా? ఎంతసేపు ఆయన విమర్శించడమేనా? నాకు అనిపించింది అసలు పంచాయతీలు కానీ స్థానిక సంస్థల్లో ఉండే వైసీపీ సభ్యులు కానీ ఏమైపోయారు? విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గల మోహన్ దాస్ ఫంక్షన్ హాల్ నందు ఫైబర్ నెట్వర్క్ ఆపరేటర్స్ ఫెడరేషన్ యొక్క రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించడమైంది. ఈ సమావేశంలో ముఖ్య ఎన్నికల పరిశీలకులు జగ్గంపేటకు చెందిన శ్రీ అడప వెంకట్రావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి మరియు జిల్లా స్థాయి కన్వీనర్స్ ని నామినేట్ చేయడంతో పాటు కొత్త రాష్ట్ర స్థాయి కార్యవర్గం ఎంపిక జరిగింది. 2024-2025 కాల పరిమితికి నూతన అధ్యక్షులుగా కాకినాడకు చెందిన బండారి కృష్ణమూర్తి, తుని కృష్ణ ఉపాధ్యక్షులుగా కర్నూలుకు చెందిన అచ్చుకట్ల అహ్మద్ అలీ, ప్రధాన కార్యదర్శిగా గుంటూరు జిల్లాకు చెందిన బోయపాటి వెంకట శివప్రసాద్ రావు, సంయుక్త కార్యదర్శిగా చింతపల్లికి చెందిన రమేష్ చౌదరి, కోశాధికారిగా సామర్లకోటకు చెందిన మల్లిపూడి వీర వెంకట శ్రీనివాస్, కోఆర్డినేటర్గా విశాఖపట్నం చెందిన రాపర్తి అప్పలరాజు మొదలగు వారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. అనంతరం కేబుల్ ఇండస్ట్రీ సంబంధించిన కీలక అంశాలపై చర్చ మరియు తీర్మానాలు ఎఫ్ఓఎఫ్ సంఘ్ బలోపేతానికి నిర్ణయాలు తీసుకోవడమైంది. నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా జిల్లా స్థాయి కన్వీనర్స్ కూడా ఏర్పాటు చేస్తాం. 26 జిల్లాలకు 26 కన్వీనర్స్ ఉన్నారు. 175 నియోజకవర్గాలకు 175 రథసారథుల కింద లేకపోతే సమన్వయకర్తల కింద వారిని టీంలు ఏర్పాటు చేస్తాం. ఇట్లాగే స్టేట్ కమిటీ కొత్తగా ప్రెసిడెంట్ సెక్రటరీ సెట్ చేసిన తర్వాత రాబోతున్న కాలంలో మార్పులకు అనుగుణంగా టెక్నాలజీ పరమైనటువంటి సరికొత్త విధానాలని ప్రజలకు ఏ రకంగానూ అందింపజేయాలన్న ముఖ్య లక్ష్యాన్ని కేబుల్ ఆపరేటర్లు దానికి ఏ రకంగా చైతన్యవంతంగా చేయాలి, ఈ వ్యవస్థలో వచ్చినటువంటి మెరుగు మార్పులకు అనుగుణంగా మా నెట్వర్క్లు ఏ రకంగా అభివృద్ధి పరచుకోవాలన్న దాన్ని డిస్కషన్స్ జరుగుతుంది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహాయ సహకారాలు మేము అభిలాషిస్తున్నామో వాటిని కూడా అది ఏ రకంగా వాడు ముందుంచాలన్న ఆశలు కూడా మేము కీలకంగానే అనుకుంటున్నాం. ముఖ్యంగా గత 1980 నుంచి ఈ రోజు కూడా. ఇక వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా సుబ్బవరం మండల కేంద్రంలో నుండి సినీ ఫాక్టరీలో తరలిస్తున్న గంజాయి ముఠాను సబ్బవరం పోలీసులు నిఘా వేసి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చాకచక్యంగా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి పరవాడ డీఎస్పీ కేవి సత్యనారాయణరావు మీడియాతో మాట్లాడారు. ఇటీవల గంజాయి అక్రమ తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించిన సబ్బవరం సీఐ పిన్నింటి రమణ బుధవారం ఉదయం 7 గంటలకు చోడవరం వైపు నుండి ఆటోలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు గమనించి నిఘా వేశారన్నారు. ఆటో ముందు మోటార్ బైక్పై వ్యక్తి పైలట్గా వస్తున్నట్లు అజ్ఞాత వ్యక్తి సీఐకిచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ సింహాచలం 3 రోడ్ల కూడల్లో నిఘా వేశారు. బైక్ పై వస్తున్న పైలట్ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకున్నారని డీఎస్పీ తెలిపారు. బైక్ వెనుక ఉన్న ఆటో పై భాగంలో సుమారు 1,50,000 విలువ గల గంజాయి పట్టుబడిందన్నారు. పట్టుబడిన నిందితులు అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందిన వారని, ఈ సంఘటనకు సంబంధించి మరో 3 ఉన్నారని, వారిని కూడా అరెస్టు చేయడం జరుగుతుందని తెలిపారు. సిఐ పిన్నింటి రమణ ఇక్కడ బాధ్యతలు చేపట్టాక ఇప్పటికే 4 అక్రమ గంజాయి రవాణాను పట్టుకోవడం జరిగిందని, ఇది 5వ కేసు అన్నారు. సబ్బవరం పోలీసులకు త్వరలో రివార్డు ప్రకటిస్తామని తెలిపారు. జిల్లా ఎస్పీ దీపికా పాటిల్, డీఐజీ తిరుమలరావు ఆదేశాల మేరకు గంజాయి రవాణా అరికట్టేందుకు కృషి చేస్తామన్నారు. అరెస్టు చేసిన 3 నిందితులను కోర్టులో హాజరుపరుస్తామన్నారు. నిందితుల వద్ద నుండి 1,50,000 విలువ గల గంజాయి, 2 సెల్ ఫోన్లు, 1 మోటార్ సైకిల్, 1 ఆటోను స్వాధీనం చేసుకోవడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. సమాచారం ప్రకారం వెంటనే సిఐ గారి సిబ్బందిని పంపించారు. ఈ సబ్బవరం సెంటర్లో చోడవరం వైపు నుంచి ఈ గంజా స్మగ్లర్స్ గంజా తీసుకుని వస్తున్నారని, సుమారు 7 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి పైలట్గా వస్తున్నాడు మోటార్ సైకిల్ మీద. అతన్ని ఆపిన తర్వాత వెనకాల ఒక ఆటో వస్తుంది, దాంట్లో గంజా వస్తుందని చెప్పాడు. వెంటనే ఒక ఆటో వచ్చింది, అందులో 2 వ్యక్తులు ఉన్నారు. ఆ ఆటోను ఆపి తనిఖీ చేస్తే వాళ్ళు చాలా జాగ్రత్తగా
ఆటో పైన ఎవరికి అనుమానం రాకుండా పైన ఒక కవర్ వేసి కన్సీల్ చేసి సుమారు 15 ప్యాకెట్లు, ఈచ్ ప్యాకెట్ 2 కేజెస్ ఉన్నాయి. టోటల్ 30 కేజెస్ని 15 ప్యాకెట్స్లో వీళ్ళు మంచున్కుట్ దగ్గర నుంచి తీసుకుని వస్తున్నామని చెప్పారు. వాళ్ళిద్దరి పేర్లు వచ్చేసరికి గుండా సురేష్ 24 సంవత్సరాలు, ఇతను A1, కిముడు మోహన్ దాసు, ఇతనికి 21 సంవత్సరాలు, మలికి లోది దాసు, ఇతనికి 29 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ కాకుండా వీళ్ళ ఇంట్రాగేషన్లో మాకు ఇంకా 4 పేర్లు, అంటే బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, ఇది వైజాగ్లో ఒక వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్తామని చెప్పడం జరిగింది. వాళ్ళ పేర్లు ఇప్పుడు మీకు ఇంకా చెప్పలేము, ఎందువల్లంటే వాళ్ళు గైరాజులు అవుతారు కాబట్టి మీకు చెప్పట్లేదు. ఈ ఎక్కడి నుంచి వస్తుందని మేము వాళ్ళని తరువుగా విచారించినప్పుడు వాళ్ళు మన పెద్దిగూడెం గ్రామం, మంచంగుట్టు మండలం, ఏఎస్ఆర్ డిస్టిక్ నుంచి, అంటే ఇది ఒరిస్సా బోర్డర్ అండి, అక్కడి నుంచి తీసుకుని వస్తున్నామని చెప్పడం జరిగింది. దీన్ని సప్లై చేసినటువంటి వాళ్ళని, ఇది డెస్టినేషన్కి వెళుతున్నటువంటి వైజాగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పట్టుకుని ఇంకా 4, ఒక అతను పైలట్లో, ఒక అతను పారిపోవటం జరిగింది. వీళ్ళందరినీ కూడా తొందరలో పట్టుకుంటాము. ఈ సీజ్ చేసినటువంటి గంజా వర్త్ దాదాపుగా 30 కేజీలు కలిపి 1,50,000 ఉంటుందండి. అదేవిధంగా ఆటో కాస్ట్ వచ్చి 1,50,000 రూపాయలు ఉంటుంది. మోటార్ సైకిల్ ఒక 80,000 రూపాయలు. వీళ్ళ దగ్గర ఒక 2 ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు సీజ్ చేసాము. ఈచ్ 5,000 చొప్పున, ఇది ఒక 10,000. టోటల్ 3,90,000 రూపాయలు విలువైనటువంటి ఈ గంజాని సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఈ యొక్క 100 డేస్ ప్లాన్లో భాగంగా మరి కాకినాడ జిల్లా పీఠాపురం పట్టణంలోని శ్రీపాద శ్రీ వల్లభ మహాప్రస్థానం స్థానం ఎదురుగా ఉన్న ఇరుకు సందులో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిబంధన అతిక్రమిస్తూ నిర్మిస్తున్న భవనం పక్క భవనంపై ఒరిగిపోయి ప్రమాదకరంగా నిలిచిందంటూ మీడియాలో వస్తున్న కథనాలకు పీఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకరావు స్పందించారు. నిర్మాణ పనులు తక్షణమే నిలిపివేసి ఆ భవన నిర్మాణ అనుమతుల పత్రాల్ని 15 రోజుల గడువులోగా మున్సిపాలిటీకి అందించారని, ఆ భవన యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు కమిషనర్ కనకరావు మీడియాకు తెలిపారు. శ్రీపాద వల్లభ స్వామి గుడి ఎదురుగా ఉన్న భవనాన్ని, నూతనంగా నిర్మిస్తున్న G+2 భవనాన్ని తనిఖీ చేయగా కొద్దిగా ఏటవాలుగా ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. దానికి నిబంధనల మేరకు 15 రోజుల గడువుతో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సర్టిఫికేటు, స్టేబుల్ సర్టిఫికేటు సమర్పించవలసిందిగా నోటీసుని కొత్తగా లాస్ట్ ఇయర్ పర్మిషన్ తీసుకున్న యజమానులకి జారీ చేయడమైంది. ఈ 15 రోజుల తర్వాత వారు ఇచ్చే రిపోర్ట్ ప్రకారంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుని తెలియజేయడమైంది. జాతీయ ఐక్యతకు నిదర్శనం గణేష్ ఉత్సవాలు అని సనాతన వైదిక ధర్మం కాపాడే బాధ్యత అందరిపై ఉందని శ్రీకాకుళం జిల్లా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ట్రస్ట్ కన్వీనర్ మరియు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి శాసపు జోగి నాయుడు అన్నారు. హైందవ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపడుతూ ఉన్నామని అన్నారు. న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో డే అండ్ నైట్ జంక్షన్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని బుధవారం సాయంత్రం వేద మంత్రాలు నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి నగర పురవీధుల్లో ఊరేగించి అనంతరం నాగవల్లి నదిలో నిమజ్జనం చేశారు. సనాతన సాంప్రదాయ ప్రకారం గణనాథుని సాంప్రదాయ పల్లకి మీద పెట్టి పాలకొండ రోడ్డు మార్గం ద్వారా 7 రోడ్ల కూడల మీదుగా ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో ఉన్న నాగవల్లి నదిలో వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి అనంతరం జై మహారాజ్ గణేష్ అంటూ నినాదాలు చేస్తూ నిమజ్జనం చేశారు. ముందుగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసే విధంగా మేళ తాళాలు నడుమ తప్పటి గుళ్ళు, సన్నాయి మేళం, వాయిద్యాలతో కమిటీ సభ్యుల కోలాహలం మధ్య ఆద్యంతం గమనీయంగా జరిగింది. రమణీయంగా ఎటువంటి శబ్ద తరంగాలు, కాలుష్యం లేకుండా మట్టి వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు డాక్టర్ టి మణికంఠ, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మణిశర్మ, జై శ్రీరామ్, పొన్నాడు రాజశేఖర్, మీడియా సభ్యులు సాయి, రాము, రాజేష్ తదితరులు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనాలకు ప్రత్యేకంగా గణేష్ నవరాత్రులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. మన దేశంలో వాడవాడలో వేరేగా జరుగుతుంటాయి. శ్రీకాకుళం నగరంలో న్యూ మణికంఠ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో మా కమిటీ సభ్యులందరూ కూడాను నవరాత్రులంతా వినాయకుడిని పూజ చేసి ఈరోజు నాగావళి నదీ తీరంలో ఉమారుద్ర కోటేశ్వర సన్నిధానంలోని ఇక్కడ నదీ తీరం ఉంది. ఈ నదులు నిమజ్జనం చేసే కార్యక్రమం పూర్తిగా జరిగింది. ముఖ్యంగా వినాయక నిమజ్జనం అంటే ఈ రోజుల్లో ఒక్కొక్క వింతలుగా శబ్దతరంగం తీసుకురావడం, దాంతోపాటు ఈ నిమజ్జనంలో కూడా అపశుభ్రత వచ్చే పరిస్థితి సమాజంలో చూస్తున్న ప్రతి చోట కూడా వాటికి ఏమీ ఆస్కారం లేకుండా సాంప్రదాయబద్ధంగా
మేళతాళాలతో కట్టడి గుడ్డతో స్వామివారిని నగరం పరిధిలో ఊరేగింపు తీసుకొచ్చి చివరగా ఈ నాగానది తీరంలో వాళ్ళ అమ్మ ఒడిలో ఇంకా ఈ అర్చకులు పూజలు చేసుకుని అర్చక సాంప్రదాయ సాంప్రదాయం ప్రకారం పూజ అనంతరం నదిలో నిమజ్జనం చేశాం. ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ పెద్దలు, ముఖ్యంగా కమిటీ పెద్దలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇదే వరవడి ప్రతి వినాయకుడు చేస్తే మాత్రం తప్పనిసరిగా ఈ వినాయక నవరాత్రులు కూడా ఒక పరమాత్మ ఉంటుందని తెలియజేసుకుంటూ ముఖ్యంగా న్యూ బ్లడ్ బ్యాంక్ శ్రీకాకుళం వ్యవస్థాపకులు మా సోదరుడు మణికంఠ మరియు యునైటెడ్ ఎన్జిఓస్ పెద్దలు జై శ్రీరామ్ గారు, మా రాజశేఖర్ పొన్నాడ, మా సాయి, వీళ్ళందరూ కూడా కమిటీ పెద్దలందరూ కూడా ముఖ్యంగా పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈ వినాయకుడు నవరాత్రులు సందర్భంగా న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్లో యునైటెడ్ ఎన్జిఓస్ ఆధ్వర్యంలో ఈ విగ్రహం పెట్టడం అనేది, స్వామివారి విగ్రహం పెట్టి ఎంతోమందికి తలసీమియా పిల్లలకు అలాగే పేషెంట్స్ ఎవరున్నారో ఆ బాధితులందరికీ కూడా ఒక మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ అనేది ఈ దేవుణ్ణి పెట్టడం జరిగింది. దీనికి సహకరించిన యునైటెడ్ ఎన్జిఓస్ ఈ 9 రోజులు కూడా మా వెంటుండి మమ్మల్ని నడిపిస్తూ పెద్దలైనటువంటి జోగినాయుడు గారు కానీ, జై శ్రీరామ్ గారు కానీ, నాగేశ్వర గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక ఐకమత్యంతో ఈ యునైటెడ్ ఎన్జిఓస్ నడుపుతూ మా అందరికీ సహకరిస్తూ మా యువతకి ఇన్స్పిరేషన్గా ఉండాలని ఒక మంచి భావనతో ఈరోజు సనాతనమైన ధర్మాన్ని పాటించాలని ఒక మంచి ఉద్దేశం మా ముందుకు తెచ్చి మా యువత అందరికీ మంచి మార్గదర్శులు అయినటువంటి మా యునైటెడ్ ఎన్జిఓస్ అయినటువంటి మా జోగినాయుడు అన్నయ్య గారి సహకారంతో ఈరోజు యువత అందరూ కూడా ఒకే యూనిఫామ్తో సనాతన ధర్మాన్ని పాటిస్తూ వినాయకుడు బొమ్మని నిమగ్నం అనేది చాలా మంచిగా, చాలా పద్ధతిగా, సౌండ్ పొల్యూషన్ లేకుండా మంచిగా చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో సనాతనమైన ధర్మంతో సాంప్రదాయంగా ఈరోజు తెచ్చి ఈరోజు నిమజ్జనం చేయడం జరిగింది. దీనికి సహకరించిన యునైటెడ్ ఎన్జిఓస్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే మా పేషెంట్స్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, శ్రీకాకుళం జిల్లా అనేది చాలా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. జై జై. కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి గణపతి నవరాత్రుల మహోత్సవాలు యు కొత్తపల్లి మండలంలో ఘనంగా ముగిశాయి. కొత్తపల్లి గ్రామం పోలమ్మ గుమ్మం సెంటర్ వద్ద గత 39 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా నిర్వర్తిస్తున్న గణపతి యూత్ సభ్యులు గణపతి నవరాత్రుల మహోత్సవం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా గణపతి నిమజ్జనం మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తప్పుడు గుళ్ళు, మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. భారీ బాణసంచతో పేల్చి గణనాథుని ఊరేగింపు నిమజ్జనం చేశారు. కాంగ్రెస్ నేత, పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన ధర్నా నిర్వహించి ర్యాలీగా 3 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు, ప్రధాన కార్యదర్శి మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, జగ్గంపేట ఇన్ఛార్జ్ శివ గణేష్లు మాట్లాడారు. ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ మరియు బీజేపీ నాయకులు రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ, నానమ్మ ఇందిరా గాంధీలు ఈ దేశం కోసం వారి ప్రాణాలనే త్యాగం చేశారని, అటువంటి వారిపై బీజేపీ నాయకులు విమర్శలు చేయడం సరికాదన్నారు. అలాగే రాహుల్ గాంధీని జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే మీ నానమ్మకు పడిన గతే మీకు పడుతుందని వ్యాఖ్యలు చేయడం అప్రజాస్వామికమన్నారు. దేశంలో రాజకీయాలు ఇప్పటివరకు ఈ స్థాయిలో ఎప్పుడూ దిగజారలేదని వాపోయారు. తక్షణమే రాహుల్ గాంధీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బీజేపీ మతతత్వ రాజకీయాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దిరబాబు, శివ గణేష్, ఏపీ జనరల్ సెక్రటరీ నక్క సత్యనారాయణ, పీసీసీ మెంబర్ పొలిశెట్టి శ్రీనివాసరావు, డీసీసీ ఉపాధ్యక్షులు పబ్బునేడి కృష్ణ, జిల్లా జనరల్ సెక్రటరీ బండారు జయప్రకాష్, పిల్లి చిన్న, తాలూరు రాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికి మేము కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేయడం జరుగుతుంది. కాకినాడ పార్టీ నుంచి నిరసన తెలియజేస్తూ శ్రీకాకుళం ఎస్ఐ గారికి కంప్లైంట్, బీజేపీ నాయకులను అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలని కోరుకుంటూ కంప్లైంట్ కాపీ ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మహారాష్ట్ర ప్రభుత్వంలోని ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్
ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇతర నాయకుల మీద కేసులు కట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మరి నిరసన తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ వరకు మేము కార్యకర్తలందరం బయలుదేరి అక్కడ ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాకినాడ జిల్లా పత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న నరేంద్రగిరి కొండపై శ్రీమద్ రామాయణ పీఠం ఆధ్వర్యంలో శ్రీరామ నామక్షేత్రం ఆంధ్ర భద్రాద్రి ఆలయ స్లాబ్ నిర్మాణ పనులు గురువారం వేద మంత్రాలతో జై శ్రీరామ్ నినాదాలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు భజన సంకీర్తన, చెట్లు భజన, కీర్తనలు, శ్రీరామ పారాయణం వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్తలు రాసి సహకరిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో పాటు ఆంధ్ర భద్రాద్రి ఆలయ నిర్మాణానికి ఇప్పటి వరకు విరాళాలు ఇచ్చి సహకరించిన వారికి తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ, సూర్య భాస్కర్ స్వామీజీ వేద మంత్రాలతో ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థలదాత చెల్లగూరి భాను, కమిటీ సభ్యులు గోగుల వెంకటేశ్వరరావు, చాట్ల పుష్పారెడ్డి, పత్రి రమణ, రెడ్నం రాజు, గానల గంగాధర్, నేతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, ప్రత్తిపాడు హైవే నరేంద్రగిరికొండ మీద శ్రీమద్ రామాయణ పీఠం ఆధ్వర్యంలో గతంలో శ్రీరామ నామస్తూపం మహాస్తూపానికి నిర్మాణం చేయడం జరిగింది. తాత్కాలిక శ్రీరామ మందిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజున పైన కొండ మీద ఆంధ్ర భద్రాద్రి శ్రీరామనామ క్షేత్రం ఆంధ్ర భద్రాద్రి పేరుతో మరి ఒక భద్రాచలాన్ని పోలినటువంటి అద్భుతమైనటువంటి పవిత్ర క్షేత్రాన్ని ఇక్కడ నిర్మించాలని సంకల్పించాము. అది గత ఫిబ్రవరి 4 నుంచి కూడా ఇక్కడ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజున ముఖ్యంగా మొత్తం ఆలయానికి, నూతన ఆలయానికి స్లాబ్ వేసే పని, ఎందుకంటే సుమారు 5,000 చదరపు అడుగుల మండపం కలిగినటువంటి ఈ నూతన ఆలయ నిర్మాణంలో ఈ రోజున స్లాబ్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు స్లాబ్ వేసే కార్యక్రమం జరుగుతుంది. ఆ సందర్భంగా ఇక్కడ మన రామక్షేత్రంలో మరి ఉదయం నుంచి కూడా హరినామ సంకీర్తన, రామనామ సంకీర్తన, భజనలు, పారాయణ, ఇత్యాది చెట్టు భజన, మరి ఇలాంటి కార్యక్రమాలతో ఆ శ్రీరామచంద్రుడిని స్మరిస్తూ కీర్తిస్తూ కూడా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభారాజా గారు ఇచ్చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ కార్యక్రమం, స్లాబ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత తదుపరి ఇంకా కార్యక్రమం యథావిధిగా నిర్మాణ కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది. ఎందరో మంది దాతలు సహాయపడుతున్నారు. మరి ఈ యొక్క పవిత్ర యజ్ఞం, ఈ యజ్ఞంలో ఎంతో మంది దాతలు వచ్చి విరాళాలు ఇస్తున్నారు. భారతదేశంలో మనం పవిత్ర గోదావరి తీరంలో ఉన్నాము. దీన్ని ఆంధ్ర భద్రాద్రి అనే పేరుతో ఇక్కడ శ్రీరామనామ క్షేత్రాన్ని, శ్రీమద్ రామాయణ పీఠాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవసనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని అన్నారు. అంటే ఈ దేహమే దేవాలయం. ఈ దేహంలో ఉండేటువంటి జీవుడు ఆ పరమాత్మే అనేటువంటి ఈ సత్యాన్ని మనకి హనుమంతుడు మనకి రామతత్వాన్ని తెలుసుకుని చెప్పారు. దేహ దృష్టితో చూస్తే నేను నీ బంటుని అన్నారు హనుమంతుడు వారు రాముడితో. అలాగే జీవభావంతో చూస్తే నేను నీ యొక్క అంశని అని అన్నారు. నేను ఆత్మభావంతో చూస్తే నేను నీవే అని ఆ పరమార్థ సత్యాన్ని చెప్పారు. కాబట్టి ఈ ప్రపంచంలో సుఖానికి మూలం ఏంటంటే ధర్మం. అలాంటి వైదిక ధర్మాన్ని మనందరం కూడా సమష్టిగా ఆచరించి మనందరి జీవితాలని కూడా ధర్మమయంగా స్వధర్మ ఆచరణలో యథాశక్తి మనందరం కూడా ప్రయత్నం చేస్తూ సమష్టిగా సమాజ ధర్మం, సమాజంలో కూడా శాంతి, ధర్మము, సత్యము ప్రతిష్ట కావడానికి మనందరి యొక్క భజన, భక్తి, రామనామ స్మరణ, రామనామం యొక్క లిఖితమైనటువంటి జపము ఇత్యాదులన్నీ కూడా లోక క్షేమానికి, లోక కళ్యాణానికి కారణం. కాబట్టి మనందరం కూడా అలాంటి రామకార్యంలో మన వంతు భాగంగా ఇక్కడ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణంలో భవిష్యత్ తరాలకి ఈ వైదిక ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అందించడానికి మనంతు సహాయ సహకారాలు అందించి బాధ్యతగా అందరూ శాంతిగా పశు సంపద గణనీయంగా పెంచేందుకు చర్యలు చేపట్టామని శ్రీకాకుళం జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మురళీధర్ అన్నారు. బుధవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పశు సంపద పెంచేందుకు రైతులకు ఇతోధికంగా రాయితీలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయని, చిన్న సన్నకారు రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గోకులం పేరుతో శ్రీకాకుళం జిల్లాకు 1050 యూనిట్స్ మంజూరు అయ్యాయని, వీటిని రైతులు వినియోగించుకుని లాభసాటిగా జీవనం సాగించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 30 మండలాల పరిధిలో గోకులం లబ్ధిదారులు ఎంపిక జరుగుతుందని, ఈ పథకం కింద ప్రతి మండలం
కాలానికి 30 నుండి 40 షెడ్లు నిర్మాణం జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. పశువులు, కోళ్లు, మేకలు, గొర్రెలు పెంపకం చేసుకునే వారికి ప్రభుత్వం సబ్సిడీ కల్పిస్తూ షెడ్స్ కూడా నిర్మించుకునే అవకాశం కల్పించిందని అన్నారు. కేవలం వ్యవసాయంపై జీవనం సాగించే రైతులకు అదనపు ఆదాయం సమకూర్చేందుకు పశువులు, కోళ్లు, మేకలు, గొర్రెలు పెంచుకోవాలని జాయింట్ డైరెక్టర్ కోరారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం 6 లక్షల పశువులు ఉన్నాయని వీటి శాతాన్ని గణనీయంగా పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. నా పేరు డాక్టర్ మురళీధర్. నేను జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీకాకుళం మాట్లాడుతున్నాను. ఇప్పుడు ముఖ్యంగా మన పశుసంవర్ధక శాఖలో ఈరోజు మన గోకులం అనేది ఒక మంచి ప్రభుత్వం ఇస్తున్న స్కీము. దీనిలో 2, 4, 6 పశువులకి మనకి గోకులంలో మినీ షెడ్స్ సబ్సిడీ మీద అందజేయడం జరుగుతుంది. అలాగే గొర్రెలు, మేకలు కూడా ఈ షెడ్స్ ఉన్నాయి. గొర్రెలు, మేకలు అయితే 20 గొర్రెలకి, అలాగే 50 గొర్రెలు కూడా షెడ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అదేవిధంగా కోళ్ళు కూడా 100 గొర్రెలు, 100 కోళ్ళు, 200 కోళ్ళు కూడా మనకి ఈ షెడ్స్ రైతు సోదరులు కట్టుకోవచ్చు. దీనికి పశువుల్లో అయితే 90% సబ్సిడీ ఉంటుంది, 10% రైతు కట్టుకోవాల్సి ఉంటుంది. దీనిలో ఈ 2 పశువుల షెడ్కి అయితే 1,15,000 స్కీమ్ ఉంటుంది యూనిట్ కాస్ట్. దీనిలో 10% అంటే 11,500 రైతు కట్టాలి. అలాగే 1,03,500 రూపాయలు సబ్సిడీ వస్తుంది. అలాగే 4 పశువుల షెడ్ అయితే 1,85,000 రూపాయలు యూనిట్ కాస్టు. దీనిలో 18,500 రూపాయలు రైతు కట్టాలి. మిగతాది 1,66,500 సబ్సిడీ రూపంలో లభిస్తుంది. అలాగే 6 పశువుల షెడ్ అయితే 2,30,000 రూపాయల షెడ్ యూనిట్ కాస్టు. దీనిలో రైతు 23,000 కడతాడు, మిగతా 2,07,000 రూపాయలు సబ్సిడీ లభిస్తుంది. అలాగే గొర్రెలు, మేకలకైతే మనకి 20 గొర్రెలకి షెడ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే 50 గొర్రెల షెడ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 20 గొర్రెల షెడ్లకి అయితే 1,30,000 యూనిట్ కాస్టు. దీనిలో 39,000 రైతు కట్టాల్సి ఉంటుంది. మిగతా 91,000 సబ్సిడీ రూపంలో రైతుకి లభిస్తుంది. అలాగే 50 గొర్రెల షెడ్ కూడా ఉన్నాయి. దీనిలో 2,30,000 రూపాయలు యూనిట్ కాస్టు. దీనిలో 23,000 రైతు కట్టాల్సి 69,000 రైతు కట్టాల్సి ఉంటుంది. దీనిలో మిగతాది 1,61,000 రూపాయలు సబ్సిడీ రూపంలో లభిస్తుంది. అయితే ఇక్కడ పశువులకైతే 90% సబ్సిడీ లభిస్తుంది. ఈ గొర్రెలు, మేకల షెడ్కి అయితే 70% సబ్సిడీ లభిస్తుంది. మిగతా 30% రైతు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతిపక్ష నేతలు రెచ్చగొడుతున్నారని ఆరోపించిన ముఖ్యమంత్రి. కేంద్ర మంత్రి కుమారస్వామితో మాట్లాడి ప్లాంట్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్న చంద్రబాబు. తిరుమల మహాప్రసాదంపై ఏపీ ముఖ్యమంత్రి ఉన్మాద వ్యాఖ్యలు చేశారన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి. చంద్రబాబు తాను చేసిన ఆరోపణకు సాక్ష్యాలు ఉంటే బయట పెట్టాలని డిమాండ్ చేసిన సుబ్బారెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పొగడ్తలతో ముంచెత్తిన ఉప ముఖ్యమంత్రి. చంద్రబాబుకున్న అనుభవంతో భవిష్యత్తులో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్. విజయవాడలో ఫైబర్ నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్ యొక్క రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం. 2024-2029 కాల పరిమితి కార్యవర్గం ఎంపికలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన బండారు కృష్ణమూర్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావారి న్యూస్.